నిస్వార్థంగా చేసే మంచి పనుల వల్ల ఆత్మ సంతృప్తితో పాటు దైవానుగ్రహం లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ దాన గుణాన్ని అలవర్చుకోవాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాసాంధ్రులు కంచర్ల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచితనాన్ని మించిన కులం లేదని, మానవత్వాన్ని మించిన మతం లేదని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ స్థానికుడైన కంచర్ల సత్యనారాయణ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ జన్మభూమిని మరువకుండా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం ఆయన మానవతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వీరికి ప్రతి నెల వెచ్చాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ సరుకులు అనేక కందిపప్పు అని, మినపప్పు అని, బెల్లం అని, నూనె అని వాళ్ళకి నెలసరి సరుకులు ఆయన ప్రతి నెల వాళ్ళకి పంపుతున్నారు. నిజంగా ఈ విషయంలో ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే ఇదే మిగతా ఎన్ఆర్ఐఎల్స్, మన కాకినాడ ఎన్ఆర్ఐసే చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇలాంటివి పెట్టుకుని అనేక మంది లబ్ధిదారులను, ఎందుకంటే అడబాల ట్రస్ట్లో లబ్ధిదారులకి కొరత లేదు, చాలామందిని తీసుకొస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కంచెల సత్యనారాయణ గారు ప్రతి నెల ఇలా చేయడం మాకు చాలా ఆనందం. ఆయన అభినందిస్తున్నాం సభాముఖంగా. వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వచ్చేకరణంలో అడబాల ట్రస్ట్లో ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కంచెల సత్యనారాయణ గారు అని అబ్రాడ్లో ఉంటారు. అబ్రాడ్లో ఉన్నా కూడా మా పుట్టిన ప్రదేశం యొక్క ప్రజలకి, అంటే పేదవారికి తన వంతు సహాయం చేయాలనే సంకల్పంతో ప్రతి నెల 2వ శనివారం వ్యాధిగ్రస్తులైన కొంతమంది బాధితులను వాళ్ళకి నెలసరి సరిపడా ఆహార పదార్థాలన్నీ సప్లై చేస్తున్నారు. ఈ చేస్తున్న పనికి ఆయనకి అభినందనీయులు. ఇటువంటి సహాయ సహకారాలు చేయడం ఆయన మంచి మనసులో ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.